ఫ్యాంటాస్టిక్ టేస్ట్ అండి. అందరికీ నమస్కారం, నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బీట్రూట్స్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి. బీట్రూట్స్తోనే ఇదివరకు చాలా రెసిపీస్ చేశాను. ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు బీట్రూట్ కొబ్బరి కాంబినేషన్తో ఒక బ్రహ్మాండమైన వెరైటీ రైస్ చూడబోతున్నాం. సో రండి ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒక మంచి వైట్ కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ అంతా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పులు ముక్కలు. ఫస్ట్ వీటిని లైట్గా రోస్ట్ చేసుకుందాం. నెయ్యిలో తాలింపు వేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చూడండి, జీడిపప్పులు పల్లీలు అన్ని కలర్ మారాయి. ఈ పాయింట్లో నేను 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసి జస్ట్ లైట్గా రోస్ట్ చేసేద్దాం. ఆవాలు చిటపటలాడుతుంటే మనం ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసుకుందాం. బీట్రూట్స్ మీకు ఎంత ఇష్టమో, మీ ఫేవరెట్ బీట్రూట్ రెసిపీ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఈ రెసిపీకి నేను 2 మంచి ఫ్రెష్ బీట్రూట్లు మీడియం సైజులో తీసుకొని బాగా ఫైన్గా గ్రేట్ చేసి వేస్తున్నాను. బీట్రూట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. బీట్రూట్తో ఏ డిష్ చేసినా నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను. దీంతోపాటు ఒక 1/2 కప్ అంతా ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి, అది కూడా వేసుకుందాం. కొబ్బరి వేస్తే టేస్ట్ భలే ఉంటుందండి, బీట్రూట్ కొబ్బరి కాంబినేషన్. ఇప్పుడు నేను దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు తర్వాత రైస్ అంతా వేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకుందాం. కడాయి మూసి ఒక 2 నిమిషాలు బీట్రూట్ని ఉడకపెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్ రైస్ రెసిపీ అండి, జస్ట్ ఒక 15 నిమిషాలు అయిపోతుంది. సో ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఒక 250 ml కప్ అంతా బాస్మతి బియ్యాన్ని ఒక 30 నిమిషాలు నానబెట్టి ఇట్లా సెపరేట్గా ఉడకపెట్టి తీసుకున్నాను. చూడండి, అన్నం బాగా పొడి పొడిగా ఉంది. ఇప్పుడు నేను మన వీడియో కోసం నేను బాస్మతి రైస్ వాడుతున్నాను, బట్ మీరు ఇంట్లో మీరు ఏ అన్నం వాడుతున్నారో దాంతో కూడా ఈ రైస్ రెసిపీ చేసుకోవచ్చు. బీట్రూట్ ఉడికింది. నేను ఇప్పుడు ఉడకపెట్టిన అన్నాన్ని ఇప్పుడు కడాయిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కలర్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నా ఫేవరెట్ కలర్ అంటే రెడ్ అండి. రెడ్ అంటే యాక్చువల్లీ మరూన్, బర్గండీ అంటారు కదా, ఆ కలర్ టోన్ అంటే నాకు చాలా ఇష్టం. బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉందో. ఆ బీట్రూట్ అన్నం బాగా మిక్స్ చేశాను. చూస్తానికి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఫినిష్ చేసుకుందాం. అసలు చూడండి, ఆ రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఇవాళ మన బీట్రూట్ కొబ్బరి అన్నం అయితే బ్రహ్మాండం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. బీట్రూట్ కొబ్బరి అన్నాన్ని నేను ఉడియాలతో సర్వ్ చేస్తున్నాను. ఈ అన్నాన్ని మీరు అట్లానే ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే మీకు నచ్చిన సైడ్ డిష్తో మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. బీట్రూట్ కొబ్బరి అన్నం బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను తిని ఎలా ఉందో మీకు చెప్తా. కలర్ చూడండి అసలు. నాకు బీట్రూట్ చాలా ఇష్టం అండి. సో నేనైతే ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ నెయ్యితో, కొబ్బరి క్రంచీనెస్తో, జీడిపప్పులు, ఫ్యాంటాస్టిక్ టేస్ట్ అండి. బీట్రూట్ కొబ్బరి అన్నం నిమిషాల మీద అయిపోయింది. అసలు చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.